IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ ఉమా. రెడ్డి గారి అమ్మాయిరా అని చెప్పి యూట్యూబ్ ఒక షేక్ చేశారు అంతకుముందు, మీకు అందరికి గుర్తే ఉంటుంది. ఆ తర్వాత సోహెల్ గారితో గమ్మత్ అంటూ ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కూడా చేశారు. ఇప్పుడు చోర్ చింత అని చెప్పి ఒక సాంగ్ చేశారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాము. హాయ్ హాయ్ అండి. యాక్చువల్లీ మారుముంత చోర్ చింత అండి టైటిల్ సాంగ్ ది. మీరు చోర్ చింత అనేసారు, దానికన్నా ముందు మారుముంత, తర్వాత చోర్ చింత. అంటే మీకు తెలిసినంత బాగా మాకు ఇంకా తెలియలేదన్నమాట. మీరు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. సో చెప్పండి ఈ సాంగ్ గురించి. అంటే ఇప్పుడు వరకు మీరు చేసిన సాంగ్ మొత్తము మెలోడీస్ చూసుకుంటే అసలు అలా నైట్ మెలోడీలా ఉంటాయి. బట్ ఫస్ట్ టైం చూస్తే ఒక్కొక్కసారి చేంజ్ వచ్చేసింది, మాస్ లాగా అనిపిస్తుంది. ఏంటి దీనికి కారణం ఏంటి? అసలు మీ ఒరిజినల్ బయట చూపిస్తున్నారా? ఫస్ట్ టైం అంటే కాదండి, నేను యాక్చువల్లీ ప్రతి జోనర్లో నేను సాంగ్ చేశాను. దీనికన్నా ముందు హిప్ హాప్లో చేశాను నేను, పరేషాన్ లాంటి సాంగ్స్, అవి కూడా మిలియన్స్లో పోయినాయి. తాగుదాం అనే ఒక మాస్ సాంగ్ కూడా దీనికన్నా ముందు చేశాను నేను, అది చాలా హిట్ అయింది, మీకు తెలిసిందే. ఇప్పుడు మారుముంత చోర్ చింత అని ఇంకొక సాంగ్తో వస్తున్నాను నేను. సో మెలోడీ ఇంకా ర్యాప్ ఏదైనా ఏ జోనర్ అయినా మనం చేయగలుగుతాం. మన దగ్గర మన టీం ఉంది, నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇక మస్తు సాంగ్ చేస్తాను నేను అట్లా. సో ఎస్పెషల్ ఈరోజు మీ టీం గురించి ఎక్కడి వరకు వచ్చామో ఒకసారి నాకు మీ టీం అందరినీ పరిచయం చేస్తే. ఫస్ట్ గ్లామర్ డాల్ ఇక్కడ ఉంది, తనతో స్టార్ట్ చేద్దాము. హలో. యాక్చువల్గా నేను వచ్చిన దగ్గర నుంచి కూడా తినతో మాట్లాడాలని, తిని డాన్స్ చాలా సూపర్గా చేస్తుంది, అందరికీ తెలుసు. బట్ తనతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను, ఒక 2 words కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు ఏం మాట్లాడుతుందో చూద్దాం. తన గురించి మీరు ఇంతే ఉంటుందా, ఐ మీన్ సెట్లో కూడా ఇంతే ఉంటుందా, లేదంటే బాగా అల్లరి చేస్తుందా? అస్సలు ఇట్లా ఉండదండి. చెట్టు నుంచి నేను వెళ్ళిపోతా ఆఫ్రోస్, నాతో గొడవ పడుతుంది షూట్ అప్పుడు. నేను వెళ్ళిపోతా ఆఫ్రోస్, క్యాబ్ బుక్ చేయండి, నేను వెళ్ళిపోతా అంటుంది. అంతే. మొన్న కూడా షూట్ అప్పుడు అట్లా లొల్లి చేసుకుని వెళ్ళిపోయింది మా దగ్గర. కానీ నిజం చెప్పాలంటే చాలా మంచిది. ఒకటే రోజు మేము షూట్ అన్నాం, కానీ సెకండ్ డే కూడా మా కోసం వచ్చింది షూట్ కోసం. సో చాలా మంచిది, అట్లానే చాలా అల్లరి చేస్తుంది కీర్తి. నువ్వు ఇది ఫస్ట్ చెప్పి అది తర్వాత చెప్పాలి. డిఫేమింగ్. సో ఇప్పుడు ఒరిజినాలిటీస్ బయటకు వస్తున్నాయి, తను అడిగి తెలుసుకుందాము. సో వీళ్ళు నిన్ను ఎంత సతాయించారనేది ఇప్పుడు నువ్వు చెప్పు. ఆ రోజు గొడవ ఊరికే జరిగింది అంతే, అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. అది 1 day షూట్ అనుకున్నాము, 2 days జరిగింది షూట్. అది కూడా midnight 1-2 o'clock వరకు జరిగింది. కొంచెం 4 ప్యాకప్ అయ్యేసరికి 4. సో నేను అట్లా కొంచెం నేను అలా చేస్తే తొందరగా కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో అరిచాను. సో ఎలా ఉంది ఇప్పుడు వరకు వీళ్ళు చేసిన సాంగ్స్ మీరు చూస్తుంటారు కదా, సో ఈ సాంగ్లే చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంత యూస్ వెళ్ళిద్ది అనుకుంటున్నారు? ఇది నాకు ఫస్ట్ సాంగ్ ఏం కాదు, నేను ఆల్రెడీ 3 songs వర్క్ చేశాను అఫ్రోస్తో. ఓకే. అపార్ట్ ఫ్రమ్ సాంగ్స్ కూడా మేమందరం చిల్ అవుతూ ఉంటాం కాబట్టి నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నా వీళ్ళతో. ఒక ఫ్రెండ్స్తో షూట్ చేసుకున్నట్టే చేసుకున్నా, ఏం ఇబ్బంది లేకుండా. సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు అందరు చూడండి. ఇది ఒక 2 lines పాడతారేమన్నా? దాంట్లో గర్ల్ లిరిక్స్ లేవండి. అందుకే మీరు పాడమంటుంది, దాంట్లో లేదు కాబట్టి ఇప్పుడు మీరు పాడితే కొంచెం స్పెషల్ ఉంటుంది. మారుముంత చోర్ చింత. చాలా ఈజీగా చెప్పేస్తారు, ఒక 2 డైలాగులు. సో ఇంకా నెక్స్ట్ మీ టీం మాకు పరిచయం చేస్తారు. సో మన డైరెక్టర్ సాబ్, ఇంకా మన కొరియోగ్రాఫర్ సాబ్ విజు మాస్టర్. హలో అండి. హాయ్ విజు మాస్టర్, ఎట్లా భరించారు ఈ గ్యాంగ్ అంతా? అసలుకి వాళ్ళు నన్ను భరించారు, టార్చర్ పెట్టిన వాళ్ళ చూట్లా అన్న ఇంకెంతసేపు అన్న సార్ అంటే లేదు, అట్లేం భరించడం ఏం లేదు. అందరం ఫ్రెండ్లీగానే చేసుకున్నాం షూట్ లా, ఎవరేం చేయలేము, అందరం చాలా క్యాజువల్ గా ఫ్రెండ్లీగా చిల్ అయిపోయినాం అంతే. పార్టీ సాంగ్ పార్టీ చేసుకున్నట్టే చేసుకున్నాం అంతే. దాన్ని ప్రాపర్ గా ఒక దగ్గర పాట షూట్ చేస్తున్నాం మేము, నిజంగా అట్లనే అయింది. ఎక్కువ అందరు మంచి చిల్ ఉన్నారు. అసలు షూటే కాదు, పార్టీ. పార్టీలో షూట్ చేసుకున్నాం మేము. అసలు మామూలుగా కాదండి, పార్టీలో షూట్ అంట. మామూలుగా ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటేనే 4-5 days 6 days తీసుకుంటూ ఉంటారు. బట్ వీళ్ళు ఎలా ఇంకా తెలుసుకుందాము. చెప్పండి మాస్టర్, మీరు క్లియర్గా చెప్పండి. ఒక స్టెప్ వేయించాలంటేనే చాలా టేక్స్ తీసుకుంటాం. జనరల్గా మేము షూట్ చూస్తాం కాబట్టి ఒక సాంగ్కి ఎంత లేదనుకున్నా ఒక 4-5 days వాళ్ళు ఎంత బాగా చేసినా సరే. సో మొత్తం అందరినీ కమ్యూనికేట్ చేసుకుంటూ స్టెప్ అంతా కరెక్ట్గా రావాలి. బట్ వాళ్ళు అడిగితేనే మేము పార్టీ చేసుకుంటూ చేస్తున్నాం అంటున్నారు. మీరు చెప్పండి నిజం అసలు? అంటే వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అంత ఈజీగా అయిపోయింది. సో నేను ఎంత చెప్పినా చేసేటోళ్ళు లేకపోతే మాత్రం దానికి అర్థమైతే లేదు. సో దే ఆర్ యాక్చువల్లీ వాళ్ళు ఎంత బాగా చేయగలితే నేను అంత బాగా చేయగలుగుతా. సో దానివల్ల బాగా వచ్చిందని అంటున్నా. సో దే ఆర్ ఆల్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ విజుభాయ్. మా కోసం విజుభాయ్ నాని ఈవెంట్ కూడా వదిలిపెట్టేసి ఆయన మాస్టర్కి చెప్పి విజు అన్న నేను రాలేను, నాకు హెల్త్ ఇష్యూ ఉంది ఏదో చెప్పేసి మా షూట్కి వచ్చి షూట్ చేశారు. సో దానికోసం థ్యాంక్ యూ సో మచ్ అన్న.
ఈ పాట జబర్దస్త్ హిట్ అవుతుంది, మనం అందరం మస్తు సెట్ అవుతాం ఈ సాంగ్ తోని. పక్కా ఎవ్రీవన్ మారుముంతా చోడు చింత. సో దీనికి టైటిల్ కి ఎంత అర్థం ఉందో సాంగ్ లో కూడా అంతే మీనింగ్ ఉంటుంది. పార్టీ సాంగ్ ఏం కాదు, అది ఆల్ ఎమోషన్స్ అనమాట. ప్రతి ఎమోషన్ కూడా ఎంత బాగా రాసిందంటే నాకు ఆయన పాడిన ప్రతి సాంగ్ లిరిక్స్ వస్తాయి నాకు. సో ఈ సాంగ్ లో కూడా నాకు చాలా నచ్చినది లైన్ ఏంటంటే, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నువ్వు టెన్షన్ పడకు మామ, ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఒకటి మందే తాగు మామ, టెన్షన్ కే గులెత్తే మామ మారుముంతా చోడు చింత దిల్లు రంజిత్ పాట మారుముంతా చోడు చింత. సో అట్లా చాలా క్యాచీ లైన్స్ అందరికి బాగా నచ్చుతాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ పాట మీ నోట్లో వచ్చేస్తుంది, ఇదైతే పక్క మీరు ఇన్ని మీకే వచ్చేస్తుంది. సో ఆడియన్స్ అందరికి కూడా అట్లా క్యాచీ అవుతుందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ అస్. నెక్స్ట్ మన రంజిత్ భాయ్, మన మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ సాంగ్ ఫస్ట్ టైం నేను రంజిత్ భాయ్తో చేస్తున్నా, అంటే ఇది మా ఫస్ట్ సాంగ్ మేము ఇద్దరం చేసింది. కానీ యూజువల్లీ నేను మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను పాట పంపిస్తాను, ఇట్లా హమ్ చేసి కూడా పంపిస్తాను, వాళ్ళకి రిఫరెన్సెస్ పంపిస్తాను, వాళ్ళకి ట్యూన్స్, ఈ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అన్ని A to Z మొత్తం కంపోజ్ చేసి నేను పంపిస్తాను. కానీ రంజిత్ భాయ్కి ఓన్లీ నేను లిరిక్స్ రాసిన, కంపోజ్ చేసి, అంటే ఏదైతే నా పార్ట్ లిరికల్ పార్ట్ ఉందో అది కంపోజ్ చేసి పంపిస్తున్నా. మ్యూజిక్ వర్క్ మొత్తం రంజిత్ భాయ్ చూసుకున్నాడు. ఫస్ట్ టైం అనుకుంటా ఒక మ్యూజిక్ నా దగ్గరకు వచ్చి నేను ఒక్క చేంజెస్ కూడా చెప్పలే అంటే అది రంజిత్ భాయ్ దగ్గరనే. ఒక్క చేంజెస్ లేకుండా మొత్తం సాంగ్ ఫైనల్ అయిపోయింది. సూపర్. రంజిత్ గారు మీ గురించి చాలా సూపర్ గా చెప్తున్నారు, అంటే ఒక్క చేంజ్ లేకుండా డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోయారంట. సో దీని గురించి మీరు చెప్పండి, ఎట్లా వర్క్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు అసలు దీనికి? యాక్చువల్లీ అఫ్రోజ్ బ్రో ఇంకా నేను ఫస్ట్ సాంగ్ ఇది మాది. సో అంటే ఎప్పుడో కొలాబ్ అయిదాం అనుకున్నాం, అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అఫ్రోజ్ బ్రో ఇంకా నేను చేయలేకపోయినాం ఒక సాంగ్ కూడా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అఫ్రోజ్ బ్రో వచ్చిండు, ఇట్లా సాంగ్ చేద్దాం రంజిత్ అన్నాడు. ఒక 2 days ఏమో వచ్చిండు అనుకుంటా, అంతే కదా. 2 days వచ్చిండు. 2 days తర్వాత 3 songs రికార్డ్ చేసినాం అదే నైట్. సో మారుముంత అని తర్వాత డిసైడ్ అయినాం. ఫస్ట్ వేరే సాంగ్ అనుకున్నాం, తర్వాత అరే రంజిత్ భాయ్ ఇట్లా మారుముంత వేద్దామంటే సో ఫస్ట్ మారుముంత కంప్లీట్ చేసినాం అంతే. అఫ్రోజ్ బ్రో కూడా ఎంత 1 take అయిపోయింది, అంతా రికార్డింగ్ అంతా అయిపోయింది. అసలు యాక్చువల్ ఫాస్ట్గా అయిపోయింది ఈ సాంగ్. ఒకటే రోజులో 3 పాటలు రికార్డ్ చేస్తాం మేము. యాక్చువల్లీ ఒకటే రోజులో 3 songs మ్యూజిక్ కూడా అయిపోయింది. అక్కడ మ్యూజిక్ చేస్తున్నాను, ఇక్కడ పాట రాస్తున్నాను, అక్కడ మ్యూజిక్ చేస్తున్నా, ఇక్కడ పాట వేరే సాంగ్, అట్లా అయింది మాకు. ఒక రోజులో 3 songs మేము పాట. సూపర్. నెక్స్ట్ ఇంకా మేము ఇంకా మూవీస్ లోనే చూడాలేమో, దొరకరేమో మాకు. సో 1 day చేస్తున్నారు, ఇంత స్పీడ్ గా చేస్తున్నారు అంటే. చాలా ప్రైవేట్ సాంగ్ అంటే చాలా ఆలోచించి వర్డ్స్ దొరకవు అనమాట. కొత్తగా పాడాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారు. బట్ మీ సాంగ్ అసలుకి ఏ సాంగ్ అయినా సరే, రెడ్డి గారి అమ్మాయి దగ్గర నుంచి, అది నా ఫేవరెట్. ఎస్పెషల్లీ రెడ్డి గారి అమ్మాయి అనేది నా ఫేవరెట్ సాంగ్. సో ఇది కూడా అంతే, నోరుకి వెంటనే వచ్చేస్తుంది. సో అందరు కామన్ పీపుల్ పాడేలా ఉన్నారు. సో దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? ఇది పార్టీ సాంగ్ కదా. ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు. యాక్చువల్లీ మాకు ఆల్కహాల్ అలవాటు నాకు లేదు, మా రంజిత్ భాయ్కి కూడా లేదు. మ్యూజిక్ చేస్తున్నా మా రంజిత్ భాయ్, నేను రాస్తున్నా పాడుతున్నా. మా ఇద్దరికైతే అసలు లేదు, మా ఇద్దరికే లేదు. మా డిఓపి కూడా లేదు. యాక్చువల్లీ మా డిఓపి కూడా లేదు. పీనే కి ఆదత్ నయ్యే బోల్ రహా భాయ్, మా డిఓపి కూడా లేదు. ఇక వేరే వాళ్ళది మనకు తెలియదు కదా. అంటే ఇది నాకు ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదండి. సీరియస్లీ 1% కూడా సింక్ అవ్వట్లేదు. ఈ బ్యాచ్ చూస్తే ఎవరైనా లేదు పార్టీ చేసుకునే బ్యాచ్ లా లేదని మీకు ఏమైనా అనిపిస్తుందా? నాకైతే 1% కూడా అనిపించట్లేదు. బట్ నిజం చెప్పట్లేదని నేను అనుకుంటున్నాను. నేను అదే అడుగుతా, అసలు తాగే అలవాటే లేదు నీకు, ఎలా రాస్తున్నావు ఈ సాంగ్స్ అన్ని అని. ఓ సీరియస్ గానే లేదా? నిజంగానే లేదు. ఓ సీరియస్ నిజమేనంటండి. లాస్ట్ గా అమ్మాయి చెప్పింది కాబట్టి నమ్మొచ్చు. లేదు అమ్మాయిలు నిజాలు చెప్తారబ్బా, మరి అబ్బాయిలు లేదు అబ్బాయిలు నిజాలు చెప్పారు. సో నెక్స్ట్ ఇంకా మీ టీంలో ఇంకేమైనా పరిచయం చేస్తారు? లేదు మన డిఓపి హాయ్. డిఓపి అర్బాజ్ భాయ్. అర్బాజ్ భాయ్ గురించి ఏం చెప్పాలంటే, ఫస్ట్ అర్బాజ్ భాయ్ నేను 2018లో కలిసినాం. అర్బాజ్ భాయ్ ఒక సాంగ్ చేస్తానేనంటే నా కోసం మ్యూజిక్ కోసం వచ్చింది, కానీ నేను మ్యూజిక్ చేయను, నేను సాంగ్స్ రాస్తాను, నేను కంపోజ్ చేస్తాను, నేను మ్యూజిక్ చేయను అని చెప్తే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ ఇచ్చాను. సో అర్బాజ్ భాయ్ మీరేం చేస్తా అంటే, నేను యాక్టింగ్ చేస్తాను, ప్లస్ నాకు కెమెరా హ్యాండిల్ చేయాలంటే చాలా ఇష్టం అని చెప్తే ఒక 2021లో మేము ఒక సాంగ్కి వర్క్ చేసినాం, హేరాన్. ఆ ఫస్ట్ సాంగ్ మేము ఇద్దరం వర్క్ చేసినాం, అది మంచి 1 million వరకు వెళ్ళిపోయింది. తర్వాత అర్బాజ్ భాయ్ కూడా సెట్ ఇక్కడ, నేను కూడా సెట్. అప్పటి నుంచి అర్బాజ్ భాయ్ డిఓపి లెక్క ఫిక్స్ అయిపోయాను నాకు. అప్పటి నుంచి అన్ని సాంగ్స్ అర్బాజ్ భాయ్తోనే చేపిస్తున్నా నేను, నా డిఓపి. ఇంకా ఎడిట్ వర్క్ కూడా చేస్తాడు అర్బాజ్ భాయ్, డిఐ కూడా అర్బాజ్ భాయ్ చేస్తాడు. ఒక 1 man ఆర్మీ, మా టీం అంతా అంతే 1 man ఆర్మీ. డైరెక్టర్, కొరియోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, లిరిక్స్ రైటర్, సింగర్. ఇక మనోడు మొత్తం మేనేజ్మెంట్ చూసుకుంటాడు, యాక్టింగ్ చేసుకుంటాడు, ఇక అంతా బిజినెస్ చూసుకుంటాడు మొత్తం మన మనీష్ భాయ్ అట్లా. సో అర్బాజ్ భాయ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాదు, तो मैं हिंदी में बोलना चाहूँगा। पहली बात तो तेलुगु आता आई एम फ्रॉम महाराष्ट्र। तो मैं पहले फर्स्ट जो हैदराबाद में प्रोजेक्ट करा वो अफरोज भाई का करा था।
और वहाँ से एक बोल सकते हैं मेरे को प्लेटफॉर्म मिल गया। उसके बाद में मैं बहुत से काम करा। मेन क्या रहता है कि टैलेंट सबके पास है, लेकिन वो प्लेटफॉर्म मिलना और वो ऐसा बंदा देना कि मतलब स्टार्टिंग में तुम्हारे को इतना बड़ा ब्रेक दे दे रहा, ऑलरेडी ही हैज़ मिलियंस ऑफ सब्सक्राइबर्स एंड व्यूज़, तो उस पर काम देना, फिर कंटिन्यूसली काम करना। तो अभी 3 से 4 साल हो गए, अभी तक हम लोग साथ में काम कर रहे हैं और हमेशा वही छे। अफरोज भाई के साथ काम करके वैसा नहीं लगता कि काम कर रहे हैं, ऐसा आप पार्टी करने गए, गाना बना के आ गए, वैसे ही दिखता। अब यहाँ पे भी पार्टी करने आए, काम करने नहीं आए, वैसा शॉट है। तो ये छे, बस बाकी गाना जबरदस्त है। आप लोग अच्छा है ना? चलो बहुत अच्छा है। थैंक यू सो मच मैम, थैंक्स। तो बस ये है कि सपोर्ट दिखाओ आप, खाली आप सब जने। पार्टी का गाना है, लाइट लेके सुनना है, ज़्यादा इसमें नहीं जाना है। हाँ, डिस्क्लेमर स्टार्टिंग में, या एग्जैक्टली, वी आर नॉट प्रमोटिंग। यप थैंक यू। मार मुंता छोड़ चिंता, तेलुगु में ये चाहता। वो हिंदी लाइनें हो। अरे नहीं, एक मूवी था ईगा में, एक मैसेज पढ़ा था, उसका ट्रांसलेशन नीचे लिख के आया था, मीरू चाला अंदनगा उन्नारू, बस इतना एक तेलुगु लाइन आता। मेरे को उसका मतलब नहीं मालूम, बोलने के लिए यूज करेंगे, नहीं मालूम मतलब क्या है उसका। बहुत अच्छा है। हाँ बहुत अच्छा है, ओके। तो ये अफरोज भाई का गाना मीरू चाला अंदनगा उन्नारू, बोल दिया, तेलुगु आ गई। సూపర్. ఫైనల్ గా మీ లాస్ట్ ఈయన ఏం చేస్తారండి యాక్ట్రెస్? ఈయన అన్ని చేస్తాడు. ఈయన ఫస్ట్ ఏంటంటే మనీష్ నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతని సపోర్ట్ వల్లనే అరే మనం చేద్దాం రా నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనీష్ నా దగ్గర ఉన్నాడు. సో ఇప్పటి వరకు నా మ్యాక్సిమం నా సాంగ్స్లో మనీష్ ఉంటాడు, నా పక్కనే ఉంటాడు. రెడ్డి గారి అమ్మాయిలో కూడా అరే దాని తర్వాత ఏమైతుంది బాస్ అని ఒక డైలాగ్ ఉంది కదా, అది ఇతంది అది. సో ప్రతి సాంగ్లో, ఇంకా మాయ చేసాలో సోలన్న పట్టు మనొక భారీ పెడతాయి కదా, అది కూడా మన మనీషే. సో ప్రతి సాంగ్లో ఉంటాడు మనీష్. నాకు లక్కీ చామ్. సో నేను మనీష్ని నా ప్రతి సాంగ్లో పెడతా. అంతేకాదు నా A to Z మేనేజ్మెంట్ చూసుకుంటాడు. నన్ను మేనేజ్ చేస్తాడంటే ఇక మనీష్ భాయ్ తోపు. ఎందుకంటే నేను ఎంత ఫ్రస్ట్రేట్ అవుతా షూట్లో నాకు తెలుసు, మనీష్కి తెలుసు, అందరికీ తెలుసు. నన్ను భరిస్తున్నాడు అంటే వీడు గ్రేట్ అసలు. కానీ ఈరోజు అయితే నేను మస్తు కోపంలో ఉన్నా వీడి మీద. ఫుడ్ తెమ్మని చెప్పిన వీడికి, వీడు ఎంతసేపు చేయాలి? మినిమం 1 hour 2 hours 5 hours జస్ట్ లంచ్ తెమ్మంటే డిన్నర్కి తెచ్చిండు మనోడు. ఇదైతే సీరియస్లీ మా వాళ్ళు అలిగి వెళ్ళిపోయారు. ఒక 4 members అలిగి వెళ్ళిపోయారు. ఇక్కడ మేము బెస్ట్ ఫుడ్ కాదు, నేను మనోళ్ళు 3 o'clock చెప్పారని చెప్పేసి అందరిని వేసుకొని వచ్చేసిన. మీ గురించి చూసి వెళ్ళిపోయారు ఇంక అందరూ. బట్ నేను మాత్రం మీరు ఎవరో చూడాలని వెయిట్ చేస్తున్నాను. మన మహానుభావుడు మనీషే. సో మనీష్ గారు చెప్పండి. పేర్లోనే మనీష్ ఉంది కానీ వీడు మనిషి కాదు, పరమాత్మ. సో చెప్పండి, మీరు ఎన్నో ఇయర్స్ నుంచి జర్నీ జరుగుతూ ఉంది కదా, సో మొత్తం బిజినెస్ అంతా మీరే చూసుకుంటున్నారు అన్నారు. నేను వీళ్ళ సాంగ్స్లో మీ సాంగ్స్ అన్నిట్లో అబ్జర్వ్ చేసింది చాలా బాగుంటుంది అసలుకి, క్వాలిటీ వైజ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సో బిజినెస్ పరంగా రిటర్న్స్ కూడా మీకు అంతే వస్తున్నాయా? రిటర్న్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయ, నేను యాజ్ ఎ ఫ్రెండ్గా నేను హెల్ప్ చేస్తా పోతా, కానీ అట్లా ఏం మనీ మ్యాటర్ మన మధ్యలో ఎప్పుడు రాదు, ఎప్పుడు రాలేదు కూడా. అట్లనే ఉంటుంది మన ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఫ్యూచర్ కూడా. సో ఈ సాంగ్ ఏంటంటే, నేను ఇప్పుడు ఈరోజు రివీల్ చేస్తా, వీళ్ళందరికీ ఎవరికి తెలీదు. తాగుదాం పాట పెట్టిరు కానీ నేను తాగి వచ్చిన ఆ రోజు ఎవరికి తెలీదు. ఎప్పుడు సాంగ్ షూట్ అప్పుడా? తెలుసు నాకు, తాగేసి వచ్చిందని అందరు మరి. సో ఇట్లా ఉండే వీళ్ళకి చెప్పలే నేను, కానీ నేను తాగేసే షూట్ చేసిన. సో చూసారు కదా, ఇందాక నేను ఇదే చెప్పానమాట, మేమెవరం చాలా ఇన్నోసెంట్, తాగము, ఇలాంటి పార్టీలు మాకు సంబంధం లేదన్నారు. సో ఇక్కడ అస్సలకి లేదండి, పార్టీ చేసుకొని మరి సాంగ్ చేశారు. ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే చాలా బాగుంది సాంగ్. సీరియస్లీ మీరు అందరూ ఒకసారి చూస్తే కనుక రేపటి నుంచి ఎక్కడ దావత్ జరిగినా, ఎక్కడ ఫ్రెండ్స్ పార్టీ జరిగినా వీళ్ళ సాంగే ఉంటుంది. ఒక 2 lines పాడితే ఇంకా బాగుంటుంది. పాట నేను విని ఎన్నిసార్లు విన్నానంటే, నాకు ప్రతి 2 lines కాదు, మొత్తం లైన్స్ కూడా ఉంటాయి, అన్నిసార్లు విన్నా నేను. నీ లైన్స్ పాడు. మ్యాటర్ ఏదేమైనా మనకు క్వార్టర్ కావాలి, నైట్ 8 దాటితే గుంటల 90 దిగాలి, బాధలు పోవాలంటే మనకు మందే కావాలి, మందులోనున్న మ్యాజిక్ తోను ఎంజాయ్ చేయాలి. ఆడియన్స్ ఆగే అపాన్ రంజిత్ చై ముతా ఓపెన్, తాగితే హ్యాపీనెస్ లోపల పోయి బాధ బయటికి కక్కాలి, హ్యాపీనెస్ కి మందే టోకన్, జై కొట్టు ఇదే స్లోగన్, మందుకి పూజ చేసి రోజు మొక్కాలి. అది అసలు మీ స్పెషల్ లైన్స్ 2 పాడలేదు లాస్ట్. అఫ్రోజింగ్ కా రంజిత్ పాట మారు ముంతా చోడు చింత, టెన్షన్ కే గుల్లెతే మామా మారు ముంతా చోడు చింత,
పోరిలాస్కి హ్యాండ్ ఇచ్చిన మారుముంతా చోడిచింత దోస్తుగాడు మోసం చేసిన మారుముంతా చోడిచింత. సూపర్ సూపర్, సీరియస్లీ అండి సాంగ్ చాలా బాగుంది. జస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది, సో మీరు కూడా చూడండి. సో దీని గురించి మీది కూడా యూట్యూబ్ వాట్ ఎవర్ మీ ఉన్నాయి కూడా ఒకసారి మీరు చెప్పండి. సో ఈ సాంగ్ అఫ్రోజలీ ఒఫీషియల్లో రిలీజ్ అయింది. ఇది నా ఓన్ యూట్యూబ్ ఛానల్ అండ్ మా అందరి టీం చాలా సపోర్ట్ చేసి జబర్దస్త్ ఈ సాంగ్ మేము రిలీజ్ చేసినాం. మారుముంతా చోడ్చింత విత్ ఇన్ 1 వీక్లో ఈ సాంగ్ మేము రికార్డ్ చేసి దాన్ని కొరియోగ్రఫీ చేసి డైరెక్ట్ చేసి షూట్ చేసి ఎడిట్ చేసి A to Z 1 వీక్ లోపల అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ నా అందరి టీమ్కి నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ దట్స్ ఆల్. అందరు చూడండి సాంగ్ మారుముంతా చోడ్చింత జబర్దస్త్ ఉంటుంది. తాగుదాం కన్నా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సాంగ్ ఇది. సూపర్, ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా సాంగ్ చూడండి. సాంగ్ చూసిన తర్వాత నేను ఒకసారి స్టూడియోలో డీటెయిల్ గా నేను మీకు దాని కింద కామెంట్స్ వస్తాయి కదా ఎంత మంది ఎంజాయ్ చేసేది మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గాయ్స్. సో అఫ్రోజలీ మనందరికీ తెలిసిందే. సో తెలుగులో ఒక ఆల్బమ్ సాంగ్స్లో అఫ్రోజలీ అంటే అందరికి తెలిసిందే. సో రెడ్డి గారి అమ్మాయి అండ్ మాయ చేసేసావే అండ్ మారుముంతా చోడ్చింత. సో ఇలాంటి సాంగ్స్ అంటే చాలా సాంగ్స్ యూత్కి చాలా కనెక్ట్ అయిన వ్యక్తి అఫ్రోజలీ. సో ఇప్పుడు మన హైదరాబాద్లో మన పోచంపల్లి దొమ్మల అంటే దొమ్మర పోచంపల్లిలో. సో ఇక్కడ కాలేజెస్ ఉన్నాయన్నమాట, 2 కాలేజెస్. దానికి దగ్గరలో ఒక యమ్మీ వుడ్ అని చెప్పేసి ఒక గుడ్ ఇనిషియేట్తోని స్టూడెంట్స్ ఎప్పుడన్నా చిల్ అవ్వడానికి అండ్ క్రికెట్ ఆడడానికి స్ట్రెస్ బర్స్ట్ అవ్వడానికి ఒక స్టేడియం లాగా ఒక అంటే చిన్న ఒక మినీ స్టేడియం అలా చూపి షాపింగ్ అంటే ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ కోర్ట్ లాగా పెట్టేసి చాలా అంటే స్టూడెంట్స్కి ఒక అనుకూలంగా దగ్గరగా కాలేజ్కి దగ్గరగా ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో యమ్మీ వుడ్ అని చెప్పి స్టార్ట్ చేసిండు. సో ఇలాంటి ఫ్రాంచైజ్ ఇంకా ముందు ఇంకా చాలా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా కూడా ఈ ఫీల్డ్లో లైక్ సాంగ్స్ కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ అక్కడ నుంచి మాకు ఏదో ప్యాషన్కి మేము చేస్తాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇన్కమ్, సో ఇలాంటి బిజినెస్ పెట్టినప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. సో అలాంటి ధైర్యం కోసమే ఈ యమ్మీ వుడ్ అని చెప్పేసి పెట్టి ఇప్పుడు స్టార్ట్ చేసిండు. ఈ మధ్య కొంచెం ఘోరం ట్యాన్ అయ్యిండు. ఏంద్రా అంటే సో ఎండలో బాగా కష్టపడ్డాడు. సో యూకేలో వీడు ఒక మంచి పొజిషన్లో చదువుకొని ఒక పొజిషన్లో ఉండొచ్చు అక్కడ. అంటే అక్కడ ఆల్రెడీ స్టడీ అయిపోయింది, అక్కడ జాబ్ చేసుకోవచ్చు వాడు. అవన్నీ వదిలేసి ఇక్కడ ఓన్లీ కేవలం వాడు సాంగ్స్ కోసం అని చెప్పేసి ఒక ప్యాషన్తో ఆ ప్యాషన్ నేను దూరం అవ్వద్దు, నేను తెలుగు ఇండస్ట్రీకి దూరం అవ్వద్దు అని చెప్పేసి వాడు ఆల్బమ్ సాంగ్స్లో ఎలా అయితే ముందుకు దూసుకుంటూ వెళ్తున్నాడో అలాగే ఇంకా ముందు చాలా చేయాలని చెప్పేసి యూకేలో జాబ్ వదులుకొని ఇక్కడికి వచ్చి ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఇట్లా యమ్మీ వుడ్ అని చెప్పేసి మన యూత్కి 2 కాలేజ్. ఏం కాలేజ్ రవి? ఐఏఆర్ ఇంకా MLRIT కాలేజ్ పక్కన ఇక్కడ చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో పోచంపల్లి హాస్టల్స్ ఇంకా కాలేజ్ ఎగ్జాక్ట్ మధ్యలో ఉంది. సో మంచిగా స్టూడెంట్స్ అందరు వచ్చి చిల్ అవ్వచ్చు. ఫుడ్ అంటే ఫుడ్, ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అంత ఉంది మన దగ్గర జబర్దస్త్. సో సో క్రికెట్ కూడా లైక్ మొత్తం ఇక్కడ మస్తు జబర్దస్త్ ఆడుకోవచ్చు క్రికెట్ కానీ లేదంటే ఇక్కడ చిల్ అవ్వడానికి ఇక్కడ బెంచెస్ కానీ మంచి ప్లేస్ పెట్టిండు. సో ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఐఏఆర్ఐ అండ్ MLRIT కాలేజెస్. సో ఐఏఆర్ఈలో నేను మాయ చేసేసాబే ఆల్బమ్ సాంగ్ చేసిన అఫ్రోజలీదే. ఇప్పటికి కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట సాంగ్ ఇన్స్టాగ్రామ్లో. సో యూట్యూబ్లో కూడా లైక్ మిలియన్స్ వ్యూస్ వెళ్తూనే ఉన్నాయి. సో ఓకే సో ఐఏఆర్ఈ స్టూడెంట్స్ అండ్ MLRIT స్టూడెంట్స్ మీరందరూ ఇక్కడికి వచ్చి జస్ట్ చిల్ అవ్వండి ఫ్రెండ్స్తో అందరితో కలిసి. సో స్ట్రెస్ బర్స్ట్ అవ్వడానికి, ఎందుకంటే క్లాస్లో సార్లు ఏదైనా క్లాస్ బీకినా లేకుంటే ఫ్రెండ్స్తోనే గొడవలైనా కూడా ఇక్కడికి వచ్చి బంగు కొట్టగుర్రా. సో కాలేజ్ చదువుకొని తర్వాత ఇట్రండి. ఆల్రెడీ చేసినాం కదా, తాగుదాం ఇచ్చినా కదా, మళ్ళీ నెక్స్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ అది. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్తా అందరికి కంటెస్టెంట్స్ అందరికి. సో లేదు నాకేం తెలియదు. షేర్, సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ. థ్యాంక్ యూ.